ఐస్ క్రీం ముసుగులో గంజాయి దందా నిర్వహిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నల్గొండ జిల్లా చిట్యాల రామన్నపేట వెళ్లే రహదారిలో ఐస్ క్రీం అమ్ముకుంటూ గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం రామన్నపేట కోర్టుకు రిమాండ్కు తరలించినట్లు నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐ నాగరాజు తెలిపారు. అండ్ నిర్భయ్ సింగ్ వీళ్ళిద్దరు ఫతేపూర్ జిల్లా ఉత్తరప్రదేశ్ చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరు ఒకటి టీఎస్ ఎక్సెల్ పెట్టుకుని అక్కడ ఉన్నారు. కొద్దిగా అనుమానాస్పదంగా ఉంటే వాళ్ళని పట్టుకుని విచారిస్తే వాళ్ళ దగ్గర 1.5 kg గాంజా దొరికింది. ఈ గాంజా ఎక్కడి నుంచి చేస్తారని వీళ్ళను తరగ ఇంటరాగేషన్ చేస్తే వీళ్ళు ఇక్కడ ఏత్రి అయినటువంటి పంకజ్ దగ్గర ఇతను అలహాబాద్ కు సంబంధించిన వ్యక్తి, అతని దగ్గర పర్చేజ్ చేసి తీసుకొని వచ్చి ఇక్కడ చుట్టుపక్కల కాలేజీ పిల్లలు, గాంజా కన్సూమర్స్ అదే విధంగా యూత్ ను అట్రాక్ట్ చేస్తూ వాళ్లకు అమ్ముతున్నారు. వీళ్ళిద్దరు రామన్నపేటలో ఉంటూ ఆ రూమ్ కిరాయికి తీసుకొని వీళ్ళు ఐస్ క్రీమ్ బండి నడుపుతుంటారు. ఐస్ క్రీమ్ బండి చిట్యాల చుట్టుపక్కల గ్రామాలలో కూడా వీళ్ళు టీవీఎస్ ఎక్సెల్ పైన ఐస్ క్రీమ్ పెట్టుకుని అమ్ముతుంటారు. అదే క్రమంలో ఆ ఐస్ క్రీమ్ వ్యాపారం సరిగా లాభాలు లేవన్న ఉద్దేశంతో ఇప్పటి వరకు యూపీకి వెళ్ళినప్పుడు అక్కడ అలహాబాద్ దగ్గర ఈ గాంజా కొనడం జరిగింది. ఆ పర్చేజ్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ అవసరం ఉన్న వాళ్ళకి ఎక్కువ మొత్తంలో అమ్ముదామన్న పరిస్థితిలో ఉన్నప్పుడు సిఐ గారికి ఈ రమణపేట రోడ్లో పంజాబీ దాబా సమీపంలో కొంతమంది వ్యక్తులు గాంజాయి అమ్మడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం వస్తే ఎస్ఐ ధర్మానం వారి సిబ్బందిని పంపడం జరిగింది. ఈ రైడ్ లో పాల్గొనడం జరిగింది. వీళ్ళందరికీ కూడా రివార్డు గురించి ఎస్పీ గారికి ప్రపోజల్ పంపడం జరిగింది.